హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం, ఒక మంచి ప్లేస్కి. సో నేనైతే మెట్రో రీచ్ అయ్యాను. మెట్రో నుంచి మా ఫ్రెండ్స్ దగ్గరికి రీచ్ అయ్యి వాళ్ళు నన్ను పికప్ చేసుకుంటారు అక్కడ వేరే మెట్రో దగ్గర. అక్కడ నుంచి ఒక మంచి వ్యూ పాయింట్కి, ఒక హోమ్ స్టేకి, ఒక 2 days మంచి ఎంజాయ్గా ప్రకృతిని ఆస్వాదించడానికి నేను వెళ్తున్నాను. సో మెట్రో మన ట్రైన్ వస్తుంది, ట్రైన్ ఎక్కేసి మా ఫ్రెండ్స్ దగ్గర రీచ్ అవుదాం. ఇదే మన ట్రైన్. సో ఈ ట్రైన్, సో అక్కడి నుంచి డైరెక్ట్గా హోమ్ స్టే. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే శక్లేశ్వర. సో ఇక్కడ చూసారా వ్యూ, ఇది మనం ఉండబోయే స్టే. చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ, క్లౌడ్స్ మీరు చూసారా ఎంత అందంగా ఉన్నాయో, చాలా అందంగా ఉన్నాయి. నా ఫేస్ అంతా కొంచెం నిద్రమత్తుతో ఉంది. సో మీకు ఫుల్ వీడియో చూపిస్తాను, మీరే చూడండి. ఒకసారి చుట్టుపక్కల ఉన్న వ్యూ అయితే మనం చూద్దాం. ఇదైతే మన ఇంటి వ్యూ, బయట ఆవరణం. సో తను వచ్చేసరికి మా ఫ్రెండ్ అర్జున్ అండ్ ముందున్నటువంటి అబ్బాయి కిరణ్. సో మీరు అక్కడ చూసారా, మనకి ప్రకృతిలో మన పల్లెటూరులో ఎలా అయితే ఉంటాయి ఎద్దుల బండితో, అదొక డెకరేషన్ మాదిరిగా చేశారు. అదైతే నాకు నచ్చింది. గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ, ఇటు చూసిన గ్రీనరీ. అండ్ ముఖ్యంగా ఆ వ్యూ నుంచి మనకి ట్రైన్ వ్యూ పాయింట్ కనపడుతుంది. చూసారా ట్రైన్ వ్యూ పాయింట్ ఎంత అందంగా ఉందో. ట్రైన్ వచ్చేటప్పుడు దాని శబ్దం, ఇక్కడైతే మంచిగా స్టిల్స్ దిగి ఫోటో దిగచ్చు. సో అక్కడి నుంచి కొంచెం ముందులుగా వాక్ చేయంగానే అందరూ ప్రశాంతంగా అన్నీ తిరిగి ఆస్వాదిస్తూ ఉన్నారు. సో నేనైతే ఆ ఉయ్యాలు చూడంగానే నా మనసు చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నానో అక్కడికైతే నాకు మంచి సంతోషంగా అనిపించింది. సో 2 సార్లు అట్లా ఊగాను, కానీ అక్కడే ఉండాలనిపించింది నాకైతే. చాలా అయితే నాకు బాగా నచ్చింది. సో ఇది వచ్చేసరికి వ్యూ మాత్రం అదిరిపోయింది. హోమ్ స్టే. మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ చెప్పండి. హాయ్. ఈ వ్యూ చూడండి గాయస్, ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ వెళ్తున్నారు కదా మన ఫ్రెండ్సే వాళ్ళు. చూడండి ఎంత స్టెబిలిటీగా ఉందో లేదు. అదైతే ట్రైన్ ఎంత చక్కగా ఉందో చూడండి. చిన్నప్పుడు మనకి ట్రైన్ సౌండ్ వినపడంగానే ఎట్లా పరిగెడతాం, అలా పరిగెత్తాం. ట్రైన్ వస్తుందని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పారు, వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒకసారి ట్రైన్ వ్యూ చూడడానికి, ఆ కరువుస్, ఆ గ్రీనరీ మొత్తం. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ని చూపిస్తాను చూడండి ఒకసారి. ఇగో తన పేరు శశాంక్, గౌరవ్ అండ్ పోతున్నాడు చూసావా బ్లూ షర్టే అర్జున్, ఈ బిస్కెట్ కలర్ కిరణ్ అన్న, అండ్ నెక్స్ట్ మా మామ రాజా మామ. సో ఇట్లయితే వాకబుల్ నడుచుకుంటూ వెళ్తున్నాను. తర్వాత అయితే మేము బ్రష్ చేశాను, ఇంకా బ్రష్ చేసి తినడానికి రెడీ అవుతున్నాను. టిఫిన్ పెడతా అన్నారు. టిఫిన్ ఇక్కడ ఉంటుందా లేదా బయట ఉంటుందా అని ఇంకా తెలియదు. సో బ్రష్ చేసి రెడీగా ఉంటే మన కోసం పికప్ ఒక బండి వస్తుంది అన్నారు, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఆ బండి కోసం వెయిటింగ్. ఇప్పుడు మనం ఈ జీప్లోనే వెళ్ళిపోతున్నాం. ఈ జీప్లోనే మచ్చా రేస్ తప్పితే ఏం లేదే గాయస్. ఈ జీప్లోనే మనం ట్రెక్కింగ్కి వెళ్తున్నాము. ఇదే గాడి జీప్ ಲಾಕ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ఇప్పుడు మనం ట్రెక్కింగ్కి వెళ్తున్నాం. ఇదిగో అజయ్ బాబు. షర్ట్స్ ಬೇಕು మచ్చా, షర్ట్స్ ಬೇಕು. శశాంక్. ఇదిగో మనం ఈ గాడిలో వెళ్ళిపోతున్నాం. ఈ గాడికి ఇప్పుడు ఎక్కుతున్నాం మనం గాడిలో. ఓహో
అయ్యా ఆల్రెడీ ಇದು ನನ್ನ ಜೀವ ಮುಂದೆ ಇರ್ಬೇಕು ಈಗ ಗ್ರಿಲ್ಲು ಬೇಡ ಅಂದಿದ್ದು ಮತ್ತೆ కొంచెం స్లో ನಿಮ್ಮ ಗಡ ಮೊಬೈಲ್ ಹೊಡೆದ ಗಡ ಸೌಂಡ್ ಮಾಡ್ಬೇಕಾಗುತ್ತೆ ಫೋನ್ ಬಿದ್ದೋದು ಹುಷಾರು ಕನ್ನಡ ಗೊತ್ತಿಲ್ಲ ಅದೇ ಮಜಾ మేమైతే ఆఫ్ రోడ్ జీప్ ఎక్కాము. అక్కడ డ్రైవ్ చేస్తున్నారు కదా తన శశాంక్, తన పక్కన ఉన్న సుజిత్. సో శశాంక్ అయితే ఫుల్ రైడర్. సో ఈ వ్యూ చూసారా? ఇప్పుడైతే మనం డైరెక్ట్గా హోటల్ దగ్గర ఆగి తింటాం. సో వాళ్ళు వచ్చేసరికి పెట్రోల్ కొట్టించడానికి వెళ్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళు పెట్రోల్ కొట్టించుకునే లోపల మనం ఆర్డర్ చేస్తాం, వాళ్ళు వచ్చి తింటారు. సో మనం ఏం ఆర్డర్ చేసామంటే ఒక వెజ్ పలావ్, అక్కీ రోటీ ఆర్డర్ చేసినాం. బాగుంది టేస్ట్, వేడివేడిగా. మన శకలేష్పూర్ కదా, ఫుల్ వెదర్ కోల్డ్గా ఉండడం వల్ల హాట్ వాటర్ అయితే ఇస్తారు మనకి. అదైతే నాకు బాగా నచ్చింది. సో నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాం తిని. అందరు హుషారుగా ఉన్నారు. నేనైతే ఎక్కడ రైన్ వచ్చిద్దా అనే చిన్న టెన్షన్. చూడు నా పక్కన ఉన్నాడు, నా అంత బక్కగా ఉన్నాడు. శశాంక్ క్లయింట్ లాగా ఉంటాడు, అమెరికా అబ్బాయి. నాకైతే ఫుల్ మజా. సో మనమైతే ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఒక ఫోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇగో ఇప్పుడైతే ఇక్కడికి వెళ్తున్నాం. మంజరాబాద్ ఫోర్ట్, శకలేష్పుర. ఈ ప్లేస్కి మనం వెళ్తున్నాం. ఫైనల్లీ వి రీచ్డ్ శకలేష్పూర్. ఏం పేరు మచ్చా? సంపోర్ట్ స్టార్ తోరుస్తుంది బన్నీ పైకా. అట రాంగ్ రూట్. కమ్ గాయ్స్, మా ఫ్రెండ్స్తో వచ్చాం. మాకు బిర్యానీ తిన్నా, వెజ్ పలావ్ తిన్నా. లోపల ఫోటోగ్రఫీ అలవ్ లేదన్నారు. లోపల ఫోటోగ్రఫీ అలవ్ లేదన్నారు, కానీ మనం ఫోటోగ్రఫీ తీస్తాం. వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే మనం డిలీట్ చేస్తాం. రండి. పూర్వకాలంలో రాజులు కట్టించారు. గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. ఐ లైక్ గ్రీనరీ. గ్రీనరీ నెవర్ ఎవర్ లీవ్స్ మీ. ఆయాసం వచ్చింది. అర్జున్ ఏముంది? పూర్వకాలంలో ఏమైనా తప్పు చేస్తే దీంట్లో వేసి బంధించేవాళ్ళు. ఈ వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో? పైనుంచి లైట్గా డ్రెజిలింగ్ వాటర్తో పడుతున్నప్పుడు, ఆ అడుగులు వేస్తున్నప్పుడు ఆ సౌండ్ రీసౌండ్గా వినపడితే మనసు చాలా సంతోషంగా ఉంది. సో ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్, ఆనందంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఇప్పుడు ఫోర్ట్ గురించి ఎలా ఉంటుంది ఏందని వివరిస్తా. ఇప్పుడైతే మీకు స్టార్ షేప్లో ఉన్నటువంటి ఫోర్ట్ని మీకు చూపిస్తాను. చూసారా? మీరు ప్రకృతిని ఆస్వాదించండి. కపుల్ చూడండి, ఎంత ఓల్డ్ ఏజ్లో ఉన్నా కానీ ఇద్దరు కలిసి వచ్చారు. ఇది మొత్తం చూడండి ఎంత అందంగా ఉందో. ఈ వ్యూని మీరు టాప్ నుంచి చూపిస్తాను. ఇప్పుడు చూడండి. సో ఇది వచ్చేసరికి స్టార్. ఇది చరిత్ర దీనికి చెప్తుంది. దీన్ని ఇప్పుడు మనం చూపిస్తాం. చూడండి, ఇది ఫోకస్. పైనుంచి చూపిస్తా అన్నా కానీ ఎలా చూపిస్తా అని మీకు చెప్పలేదు కదా. మన దగ్గర అయితే డ్రోన్ అయితే లేదు. సో అందుకని చెప్పి డైరెక్ట్ చుట్టూరు ఉన్నటువంటి
వ్యూని మాత్రమే చూపించగలుగుతున్నాను. అండ్ ఒక ఫోటో మాత్రం వేసాను ఫస్ట్. సో పైన నుంచి మీరు చూసినప్పుడు ఒక ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, ఆ సింబల్ని ఇప్పుడు చూపిస్తా. ఇదే ప్లస్ సింబల్. అటు ఒకటి రైట్ లెఫ్ట్, ఇంకొక రైట్, ఇంకో లెఫ్ట్. ఇది టాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది. తిని ఆ వెజ్ పులావ్ తిని అక్కీ రోటి తిని బయలుదేరా. తిన్నదంతా అరిగిపోయింది, ఆయాసం వస్తుంది. అందుకని చెప్పి ఫిజికల్ హెల్త్ ఖచ్చితంగా ఉండాలి గాయస్. మీరైతే మెయింటైన్ చేయండి, మంచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. అంతకు మించి ఏమీ లేదు లైఫ్లో. నచ్చింది చేయండి, నచ్చింది తినండి, మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి. ఇక్కడైతే ఫోటో షూట్ జరుగుతుంది. మా ఫ్రెండ్స్లో అందరూ కెమెరాతో తిరుగుతున్నారు. నేను రాకముందే నేను వీడియో తీసుకుంటా ఉన్నానా, వీళ్ళైతే ఫోటోలు తీసుకుంటానే ఉన్నారు. వ్యూ అయితే చాలా బాగుంది. కింద లో యాంగిల్లో పెట్టు, హై యాంగిల్లో పెట్టు, ఇటు కూర్చో అటు కూర్చో అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ అప్ప. వీళ్ళందరూ సినిమాల్లో ఉండాల్సిన వాళ్ళు. చూడండి ఎంత వ్యూ అందంగా ఉంది. ఫోర్ట్ మొత్తం బాగా తిరిగి ఇంక మళ్ళీ అలసిపోయి ఇంక ఇంటికి వెళ్తున్నాం. ఇంటికంటే ఇంకొక ప్లేస్కి. సో ఆ ప్లేస్ ఏంటంటే ఒక మంచి షూటింగ్ వ్యూ పాయింట్ అండ్ వాటర్ ఫాల్స్. సో అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. మరొక వీడియోతో మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్ మీ సుమంత్. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొక వీడియో లింక్లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి అక్కడ చూడండి. బాయ్.